మన సాంప్రదాయంలోకి వెళితే మన రామాయణ మహాభారతంలో పిల్లలకు చెప్తే ఏదో మన మతాన్ని చెప్తున్నాం, మరొకటి చెప్తున్నాం అన్నటువంటి పొరపాటు భావంతో ఉన్నారు. ఇందాక వారు చెప్తున్నారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని గురించి. ఇదే గడ్డ మీద, తెలుగు గడ్డ మీద శ్రీమద్ రామాయణ విశ్వవృక్షం అని చెప్పి ముప్పాడు రంగనాయకం గారు రాశారు. ఎవరు ఆయుధాలు పెట్టామని కొట్టలేదు, ఎప్పుడు కూడా ఎవరు సజీవంగా ఉన్నారు. ఈ మధ్య ఫోన్లో మాట్లాడాను. వారి భావం వారిది, వారు అనుసరించేవారంటే అనుసరించడం అభ్యంతరం లేదు. ఎంత ధీమా కావాలి దానికి, ఆ భావానికి. ఎలాంటి భావాన్ని అయినా సరే, ఎలాంటి విమర్శను విమర్శించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఒక దూరదృష్టి ఉన్న, అందరినీ సమ్మిళితం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి సమాజం మనది. కాబట్టి మన నమ్మిన దేవుడితోనో నమ్మిన సిద్ధాంతాలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ మూడు ఈవేళ సమాజంలో అందరికీ అర్థం కావాలి. ఇందాక దేశం గురించి మాట్లాడారు విఎస్ఆర్ మూర్తి గారు. ఒక జాతి అంటూ ఉన్నది, 145 కోట్ల మంది ఉన్నారు. ఎప్పుడో బాలగంగాధర తిలక్ అన్నాడు, దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రార్థన అనుకుంటాం గీతంలో అన్నాడు ఆయన. ఈ దేశం ఆనాడు 40 కోట్ల మంది నిజమైన ప్రాణం ఉన్న మనుషులున్న దేశం. ఈ దేశం గజానికో గాంధారికొడుకున్న విచిత్ర సౌధం. ఈ దేశం కడుపు నిండా తిండి, గుండె నిండా ఆహార్యం, బతుకు పొడుగునా కాస్తంత స్వతంత్రం ఉంటేనే చాలు అనుకునే నిర్భాగ్యులు కోటానుకోట్లుగా ఉన్న దేశం. ఈ దేశం ఉంది, ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం అన్నది. మానవ ఇతిహాసంలో తొలిసారిగా అందరి అవకాశాలని పెంచి, పేదరికాన్ని తొలగించి, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వికసింపజేసి, నివారించదగ్గ క్లేశాన్ని నిర్మూలించే అవకాశం ఈవేళ ఈ శతాబ్దంలో మనకున్నది. అందుకు భాషని, సంస్కృతిని, తర్కాన్ని ఆయుధంగా వాడతామని ఆశిస్తూ, దాన్ని ఈ దేశంలో ఉన్న పిల్లలకి, తెలుగునాట ఉన్న పిల్లలందరికీ కూడా సులభంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సాగర్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తూ, ఒక్కటే కోరిక, అభినందించడంతో పాటు పోషించండి. ఓ సినిమాకి 500 ఖర్చు పెడుతున్నాం, సినిమాకి వెళ్ళొద్దని అంటలే. మా శ్రీమతి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, చెత్త సినిమాలు కూడా ఎందుకు చూస్తామని చెప్పండి, పాపం కష్టపడి తీశారు కదండి, చూడకపోతే ఎట్లా అని చెప్పండి. సినిమా చూడదండి అంటలా. ఒక సినిమాకి 500 ఖర్చు పెట్టేది, ఓ సంవత్సర కాలం భాష నేర్చుకోవడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? అంత కష్టంగా ఉన్నాము మనం. మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం, పిల్లలకి ఆ పునాదులు ఇవ్వడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? పోషించాలి, మాటలు చాలు.